Hi guys, hello, namaste, assalamu alaikum, welcome back to the new vlog. ఈ వీడియోలో మలీగడ్ పాపం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మేము కలిసి లూలు మాల్ చూడడానికి వెళ్తున్నాం. మీకు కూడా చూపిస్తాం, అలాగే మలీగడ్కి కూడా చూపిస్తాం. కిందకి ఏం చూస్తున్నాం? లూలు మాల్ చూపిస్తున్నాం అని. మామూలుగా అయితే మన ఆంధ్రానే రావాలి లూలు మాల్, కొన్ని వద్దులే ఇప్పుడు అన్ని డిస్కషన్ కారణాల వల్ల రాలేదు. ఓన్లీ హైదరాబాద్ అయినా వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మీకు కూడా లూలు మాల్ ఎలా ఉందో చూపిస్తాం. ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసాం, ఆటో ఎక్కేసి అక్కడ మా ఫ్రెండ్ ఒక ఉంటే ఆ దగ్గర బండి తీసుకుని అక్కడ నుంచి బండి మీద వెళ్తాం. ఈ ట్రాఫిక్ లో కార్లు గట్ట వేసి వెళ్తే బిస్కెట్ అవుతాం. వేసుకెళ్దాం అనుకున్న కార్ లేదు మా దగ్గర, అది వేరే విషయం. సరే పదండి లూలు మాల్కి వెళ్ళి చూపిస్తాం. మన బండి వచ్చింది. అమ్మా రారా. ఆటో మామూలుగా అయితే ముగ్గురు కూర్చోవాలి కానీ మా ఇద్దరికే సరిపోయింది. అక్కడ లూలు మాల్ లో మా తమ్ముడు కూడా కలుస్తాడు. ఆడు మా అమ్మని ఎక్కించుకుని బండి మీద వస్తాడు. మేము ఆటో వెళ్ళిపోయి అక్కడ బండి తీసుకుని వెళ్తాం. కీస్ తీసేసుకున్నాం బండిది. తోలుతావరాలి మామూలుగా. నిజం చెప్పు, తోలుతావు కదా జాగ్రత్తగా. ఎందుకు ఎన్నిసార్లు అడుగుతానంటే అది ఇంటర్నేషనల్ బొటానికల్ గార్డెన్ గుర్తు చేయకో. నా బర్త్డే రోజు బొటానికల్ గార్డెన్స్ కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే సిగ్నల్ దగ్గర నా హార్నెట్ బండి మీద ఇలా కూర్చుని సౌండ్ చేస్తుంది. అరే అందరూ చూస్తున్నారు రా, వద్దురా అంటే అలాగే చేశాను. నేను వెనక నుంచి పట్టుకున్నాను. ఫ్రంట్ బ్రేక్ కొట్టగా అన్నాను, ఫ్రంట్ బ్రేకే కొట్టాడు. దేకేసాం ఇద్దరం. నేను వెళ్ళి ఈ నెత్తి మీద పడితే ఏమన్నా తెలుసా, అన్నో అన్నా పిలిచినందుకు లేకుండా ఇంకో బండి ఎక్కేసి వెళ్ళిపోయాడు. గైస్ నిజం చెప్పాలంటే అక్కడ చాలా మంది ట్రాఫిక్ ఉంది. నేను వద్దురా అన్న, నార్మల్ గా పడితే లేపేవాళ్ళు. ఇదేమో హెచ్చులు చేసి పడ్డాడు. ఎవడన్నా ఫోటో కానీ వీడియో చూసి టైగర్ గడ్ చూడండి ఎంత ఎదవో అంటారేమో అని చెప్పి నేను పట్టించుకోకపోవడం కాదు. ఇంకా ఉన్నారు, ఒక 5 ఉన్నారు మాతో పాటు. అందులో ఒకడు వచ్చి రారమ్మాయి బండి ఎక్కడని నేను బండి ఎక్కేసాను. తర్వాత లేపుకొని వాళ్ళతో పాటు వచ్చారు. నువ్వు హెచ్చులు చేయకుండా వెళ్ళుంటే ఆ రోజు నేను జాగ్రత్తగా తీసుకెళ్ళే ఉంటాను. సరే పదండి వెళ్ళిపోదాం. ఎవర్రా మీరంతా? ఏంట్రా బాబు ఎంతమంది జనం ఉన్నారు అనుకున్నాను. ఈ రోజు నుంచి 50% డిస్కౌంట్ అంట లూలు మాల్ లో. ఆ విషయం మాకు తెలియదు. బిస్కెట్ అయ్యాం అనవసరంగా వచ్చామన్నా. నిజమే, గుర్తుపడేస్తారు 50% డిస్కౌంట్ వస్తుందని ఆల్రెడీ అయ్యో కొనడం కూడా మొదలు. 240 రూపీస్ ఎన్ని యాపిల్స్? 6 యాపిల్స్. గైస్ ఇదిగోండి ఇలా అమ్మేస్తారు అనమాట. అన్ని డబ్బాల్లో పెట్టేసి ఫ్రూట్స్ అన్ని. ఇవేమో కూరగాయలు. పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, చిన్నవి పెద్దవి. కూరగాయలు కావాల్సిన కూరగాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ వంకాయ చూడండి ఎంత ఉందో. ఓకే వంకాయ తీసుకుంటాం గైస్. మీకు మంచి వంకాయ పచ్చడి వస్తుంది నెక్స్ట్. చాలా కసిగా వీడియోలన్నీ తీసేద్దాం అనుకున్నాను కానీ ఇంతమంది జనం ఉండేసరికి తీయాలంటే నాకు ఏదో. గైస్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా యాపిల్ అంట, చైనా యాపిల్, టర్కీ యాపిల్. ఏంట్రా ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి? అన్ని యాపిల్ ఉన్నాయిలే కానీ అన్న అసలైన యాపిల్ దొరకట్లా నాకు. అంటే పింక్ యాపిల్. గైస్ ఇక్కడ కూడా సౌత్ ఆఫ్రికా ఆరెంజ్లు ఉన్నాయి. నిజంగా సౌత్ ఆఫ్రికా నుంచి అంటారా? గైస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సౌదీ అరేబియా నుంచి వచ్చినాయి అంటే వావ్. కేజీ 1299. 1299 రూపీస్. మనోడు టచ్ అయినవ్వట్లేదు, టచ్ చేస్తే విజిలేసేస్తున్నాడు కుర్రోడు. లూలు మాల్ కిచెన్ మాయా ఇది. అన్ని రెడీగా అప్పటికప్పుడే ఫ్రెష్ గా కుక్ చేసి ఇస్తారు. మనకు కావాల్సింది తీసుకుని దొబ్బేయడమే. మా ఇప్పుడే పీతలు తీసుకోవడం జరిగింది లూలు మాల్ లో. కేజీ వచ్చి 359 రూపాయలు అయింది. లేని జంతువు అంటూ లేదు, మా అన్ని ఉన్నాయి. స్క్విడ్, కార్సే వాళ్ళు అంట, లేడీ ఫిష్ అంట, షడ్బా ఫిష్ అంట, లేడీ ఫిష్ అంటే ఇది. చూడు లేడీ ఏమో చూడు ఒకసారి చెక్ చేయ. లేడీ ఏమో జెంట్సా? ఎటు తిప్పు. ఏం లేదు, ఇది గే అనుకుంటా. పెట్టే అక్కడ అలా కింద కొడితే కొనుక్కోవాలంట పక్క. ఇప్పుడు మనం వెళ్ళబోయే రెస్టారెంట్ కంగారు పడకండి, సత్యబాబు కాదు, పైన ఉన్న బాహర్ కేఫ్కి వెళ్దాం. చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూసి. మంచి ఆకలి మీద ఉన్నాం. బిర్యానీ ఎలా ఉందో చెప్తా. బిర్యానీ ఇంకేం తిన్నాం. వచ్చి చాలాసేపు అయింది, మెనూ కూడా ఇవ్వలేదు ఇంకా. ఎవరన్నా వెయిట్ రేట్ చూస్తే బాగుంది. వస్తున్నాడు ఎవడు బై. మెనూ వచ్చిందా మెనూ ఫైనల్లీ? నాకు మటన్ వద్దురా, చికెన్ చాలు నాకు. చికెన్ బిర్యానీ 290 రూపీస్ చెప్పేద్దాం. ఓకే హౌ మెనీ? ఒక చిల్లీ చికెన్ కూడా చెప్పు. ఎందుకన్నా చిల్లీ చికెన్ అంటున్నావు కానీ బిర్యానీ అంతా లేవా ఇంటి దగ్గర ఆగవే. మొన్న టైఫాయిడ్ అన్నాను కదా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాన్ వెజ్ తినొచ్చా అని అడిగా. తినొచ్చమ్మా. తినొద్దన్నా తినేస్తున్నాడు. అరే నిజం అనుకుంటారు. లేదు తినేచ్చు అన్నట్టు.
అందుకని ఎక్కువ తినట్లేదు, చాలా లిమిట్ లో తింటున్నాను. చాలా రోజులు అయింది ఈ రోజే. వచ్చేసి మన చిల్లీ చికెన్ వచ్చింది. అమ్మా గొట్టలేసేస్తున్నాడు వీడు. చాలా రోజులు అయింది చిల్లీ చికెన్ తిని. వాసన బాగుంది, పీస్ బాగుంది, పైన సాస్ కూడా బాగుంది. బట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అండి. అదిరిపోయింది, ఎక్స్పెక్ట్ చేయడానికి. టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి, సాస్ బాగుంది. మెయిన్ చిల్లీ చికెన్ చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నా వరకు నేను, మరి మీరేంటో నాకు తెలీదు, కామెంట్ చేయండి. ఈ వెజ్జీస్ కరకరలా ఆడుతుంది. చిల్లీ చికెన్ అంటే మిరపకాయలు వేస్తారండి. చిల్లీ చికెన్ అంటే చిల్లీ అంటే మిరపకాయ, అందుకు చేశారు. తినేరా ఏంటది మిరపకాయలు? అంత కారమే ఉండవు. ఇంకెందుకు చిల్లీ చికెన్ చెప్పుకున్నావు? 8 పీసులు పడ్డారా వాళ్ళు? 2 పీసులు వేసారు మా. చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ గా ఉంది. బిర్యానీ తినడానికి ఒక పద్ధతి ఉంటుంది మా. అబ్బా ముక్క మాత్రం భలే ఉడికింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. మసాలా రైస్లో బాగా కలిపి అందులో ముక్క పెట్టా, అందులో ఒక ఆనియన్ ముక్క పెట్టా. నిమ్మకాయ చూడండి, ఒక నిమ్మకాయని 10 ముక్కలు చేసినట్టున్నారు. నిమ్మకాయ అలా పిండి మళ్ళీ కలుపుకోవాలి దాన్ని. ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ లేదు కదా, పర్లా. ఇంకో ఈ మసాలా ఉంది చూసారా, అందులో ఏదో కలిపాడు మొత్తానికి. నువ్వు రెస్టారెంట్ పెట్టచ్చు కదా విజయవాడలో, మన చేతి మాట తినడానికి అదృష్టం ఉంటాను. నిజమే కదా, అది మాత్రం బాగుండదు. అది మావాడు ఇప్పుడు వండను అనుకో, నాకు వండి పెట్టడు. లేదు సీరియస్గా ఉంటుంది. బిర్యానీలో థమ్స్అప్ లేకపోతే ఎలా అని థమ్స్అప్ చెప్పుకుంటే చూడండి దరిద్రం. ఇలా గ్లాసులో వేసి తీసుకొచ్చారు. గ్యాస్ కూడా లేదు. 580 రూపీస్ 2 బిర్యానీ వేసారు. చిల్లీ చికెన్ ఏమో 320 రూపాయలు. 2 వాటర్ బాటిల్ వచ్చి 19 రూపాయల. 10 రూపాయలే కదా మా బయట. ఇది దరిద్రం, నాకు అదిగా నచ్చదు. డ్రింక్ వచ్చి ఒకటి 32 రూపాయలు. మళ్ళీ దాని మీద CGST SGST 67 రూపాయలు అయింది డ్రింకులు తుడుచుకోవడానికి. అటు చూడండి. గైస్ ఇంటికి వచ్చేసాం. అమ్మో దోశ తీరిపోయింది. ఇంత టార్చరా ఇంకోసారి లూలు మాల్ అన్నావా? నీ ఎవడరా అంద లూలు మాల్ అని? నేనేలే కానీ అది మా ఈసారి లూలు మాల్ కి జనం తక్కువ ఉన్న టైంలో వెళ్ళి మొత్తం చూపించడానికి ట్రై చేస్తా. మరి ఈ వీడియో ఎక్కడ వరకే, ఇప్పుడే కదా వచ్చాం. రేపు చూపిద్దాం. రేపు పీతల వీడియో వస్తుంది. ఎక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. బాయ్, జై హింద్.